హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము గారెలు కారపూసలు చేసుకున్న రోజు అనమాట. అంటే భోగి ముందు రోజు అండి మేము గారెలు కారపూసలు చేసుకున్నాము. ఆ రోజైతే మా ఆపియానికి ఎందుకో ముగ్గు వేసి కలర్స్ నింపాలనిపించిందట అండి. అందుకోసం అని చెప్పేసి పొద్దున్నే లేసి ముగ్గు వేసి కలర్స్ నింపిందండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అరే వీడియోలో మంచిగా కనిపిస్తుందిరా. వీళ్ళు మనం కలర్లు వేస్తామని వీళ్ళు కలర్లు వేసి కాపీ కొడతారుగా. బాగుంది. అంతేనా? చూసా ఇక నీ బిడ్డలు ఇద్దరే వాడాలమ్మా, మేమే వినాలే. మాకు దెబ్బకు చెవుడొచ్చేటట్టున్నది. చూడు ఇక మా వాడు ఎంత బాగా వేస్తాడు. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా వచ్చిందండి. మధ్యలో చుక్కల ముగ్గు ఏదన్నా మంచిది వెయ్యి మమ్మీ అనేసి అందన్నమాట. సరే అని చెప్పేసి నేను ఆ చుక్కల ముగ్గు వేసానండి. ఇగో మా అప్పగాడు ఇంకో మొత్తం 3 ముగ్గులు వేసేదండి. చూడండి, కడుపు ముందు ఒకటి అటొకటి ఇటొకటి అనమాట. 3 ముగ్గులు వేసేది. చాలా బాగా ఓపికతో వేస్తుందండి ముగ్గులు అయితే. నేను ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని దేవుని దగ్గర దీపం పెట్టాను. మా బంగారు మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళి కారపూసల పిండిలో కారపిండిలు పట్టించుకొచ్చారండి. గారెల పిండి ఎంత అండి 1 kg అన్నమాట. కారపూసల పిండి ఏమో 3 kgs. ఎందుకంటే మా వాళ్ళు కారపూసలే ఎక్కువ ఇష్టంగా తింటారండి. అదే కారపూసలు అంటే మురుకులు కదండి, అవే మా వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారనమాట. చాయలు పోసుకుంటారు, నార్మల్ కూడా తింటారు. అందుకోసం అని చెప్పేసి కారపూసలు కొంచెం ఎక్కువ చేశానమాట. ఈ కారపూసలలోకి వచ్చేసి ఉప్పు, కారం, అలాగే ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ ఉంటుంది చూసారా, మిక్సీ చేసి పేస్ట్ చేసిన తర్వాత అందులో వాటర్ పోసేసి ఆ ఎల్లిపాయ ముక్కలు రాకుండా వాటర్ అంపేసి ఆ రసాన్ని పిండిలో పోసి కలపాలన్నమాట. అది కారపూసల పిండి 3 భాగాలుగా వేసుకొని పిసికి పక్కకు పెట్టానండి. మొత్తం ఒకటేసారి కలపాలంటే కూడా చెయ్యి లాగుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి 3 భాగాలుగా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట. అది కలిపి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ గారెల పిండి జరడ పట్టేసుకొని గారెల పిండి కూడా పట్టానండి. నాకేమో ఫుల్ డస్ట్ ఎలర్జీ అన్నమాట. కొంచెం డస్ట్ టైప్లో ముక్కులకి ఏది పోయినా కానీ నాకు బ్రీతింగ్ కరెక్ట్ రాదు. మొత్తం తుమ్ములు, నాన్ స్టాప్ తుమ్ములు వస్తాయి, దగ్గులు వస్తాయి అన్నమాట. కానీ మనకు తప్పదు కదండి, కానీ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటూ మెల్లమెల్లగానే వేస్తాను. గారెల కోసం అని చెప్పేసి ముందే పల్లీలు వేయించి ఆ పొట్టు మొత్తం మొలిసేసి వక్కలు చేసుకొని పక్కకు పెట్టానండి. కొత్తిమీర, ఉల్లాకు, కరివేపాకు అన్నీ కడిగేసి చించేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే గారెల కోసం అని చెప్పేసి ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసి కూడా పెట్టుకున్నాను. అవన్నీ వేసి కలిపి పక్కకు పెట్టిన తర్వాత ఇక మాకు పంపులు వచ్చాయండి. పంపులు పట్టుకున్న తర్వాతనే అప్పాలు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. మాకు డైలీ పంపులతో అదో పెద్ద టాస్క్ అయిపోతుందండి. వస్తేనేమో ఒకటే మొక్కను వస్తాయి, లేకుంటేనేమో రావన్నమాట. పంపులు బంద్ అయిన తర్వాత మొత్తం నీట్గా దుడిచేసుకొని తడి లేకుండా వేసిన తర్వాత కారపూసలు పోయడం స్టార్ట్ చేశానండి. కొంచెం మధ్యలో వేరే అయినట్టున్నది. ఒక్కటి దొడ్డు వచ్చింది, మిగతా అన్ని కొంచెం సన్న వచ్చింది. పాపం మా ఆపిగానికి పండగకి వచ్చిన ఎంజాయ్మెంటే లేదండి. వచ్చినాక ఒక 2 days ఏమో ఖాళీగా ఉంది అంతే అన్నమాట. ఆ 2 daysలో కూడా సార్ వాళ్ళందరి నెంబర్ కలెక్ట్ చేసేసుకొని మా పాపకు మెసేజ్ చేసి నీ దగ్గర ఏమైనా నెంబర్స్ ఉంటే యాడ్ చేయమని చెప్పేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి అందులో జూమ్ క్లాసెస్లో అటెండ్ చేశారండి డైలీ. మా ఆపిగాడైతే పాపం డైలీ ఆ క్లాస్ టైం కాగానే టైం అవుతుందని చెప్పేసి కూర్చోవడం అన్నమాట. ఇక్కడ చూడండి, మా ఆయన నేను కారపూసల పావుతోని కారపూసలు పోస్తుంటే నువ్వు ఇంకా అప్డేట్ కాలేనా, నువ్వు పాత కారపూసలతోనే పోస్తున్నావు, వీటితో పోయాలి అని చెప్పేసి వచ్చి ఒక్కసారి పోసానండి. మళ్ళీ ఒకసారి పిండి పెట్టిస్తే పోయి అంటే లేదు నేను పోయాను, నీకు ఇలా పోయాలని చూపించిన అంతే, నువ్వే పోసాయి అనేసి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. నాకు నిజంగా దీంతో పోస్తే బాగా వస్తుంది, కాకపోతే నాకు కరెక్ట్ పోయినీకి వస్తలేదండి దాంతో. కారపూసలు వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ గారెలు మా బంగారి నేను ఇద్దరమే వేసామన్నమాట. మమ్మీగా క్లాస్ అయిపోతే వస్తావారా గారెలు చేద్దు అని పిలిస్తే వద్దులే మమ్మీ నేను చేస్తాను గాలు అని చెప్పేసి మా బంగారు ఎంత బాగా హెల్ప్ చేశాడు తెలుసా అండి.
స్టార్టింగ్ నుండి మొత్తం గారెలు చేయడం అయిపోయే వరకు అసలు లేవకుండా కూర్చొని చేశాడండి. ఇంకా నాతోనే పోటీ అన్నమాట. నా చేయడం ఫస్ట్ అయిపోద్దా, నీ కాలవడం ఫస్ట్ అయిపోద్దా అని చెప్పేసి నాతో పోటీ పెట్టుకుంటూ మరీ చేశాడన్నమాట. అట్లయితే నాయి ఫస్ట్ అయిపోతాయి బిడ్డ, నువ్వు చేస్తేనే కదా నేను కాల్చేది అంటే అదే కదా నేను చెప్పేది. అంటే ఇప్పుడు నేను చేస్తే నువ్వు కాలుస్తావు కాబట్టి నా చేయడం అయిపోయిందంటే నేనే విన్ అయినట్టు కదా అని చెప్పేసి అంటున్నాడండి. అలాగే కారపూసలు చేయడం అయిపోయిన తర్వాత మిగిలిన పిండితో ఇట్లా పకోడీ చేశానన్నమాట. మేము ఎప్పుడైనా ప్రతిసారి కొంచెం కారపూసల పిండిలో కొంచెం కారం వేసుకొని అలాగే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని చేసుకున్నామండి. ఇట్లా టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ కూడా మా చిన్నప్పుడు ఇలా చేసేదన్నమాట. మేము పకోడీ తినడం కంప్లీట్ అయ్యేసరికి మా అప్పగాడైతే మాకు టీ పెట్టించాడండి. ఆమె తాగదు, మేము ముగ్గురమే తాగుతామన్నమాట. మేము పకోడీ తినడం టీ తాగి కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ నైట్ కోసం వంట స్టార్ట్ చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.